హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఎంతో రుచిగా ఉండే యాలక్కాయ రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో ఈ యాలక్కాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా తిన్నాము అని అంటే చాలా సూపర్గా ఉంటుందండి. కొంచెం పుల్ల పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బాండల్ పెట్టుకొని 1 స్పూన్ వరకే ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి ఒక 11 వరకు తీసుకున్నాను. ఇది మామూలు మిర్చి అండి. గుంటూరు మిర్చి అయితే ఒక 2 తగ్గించి అయితే వేసుకోండి. ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయినవి అన్నీ ఒక గిన్నెలోకి తీసి చల్లార్చుకోవాలి. అది చల్లారే లోపల ఇక్కడ నేను 2 యాలక్కాయలు కొట్టి పెట్టుకుంటున్నానండి. పూర్తిగా పచ్చిది కాదు, పండుది కాదండి. సో ఈ క్వాంటిటీ అయితే నాకు వచ్చింది. ఇలా అయితే యాలక్కాయ ఒలిచి పెట్టుకున్నాను. ఇవన్నీ నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర. ఫస్ట్ అవైతే రోట్లో అయితే వేసుకుంటున్నాను. తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు మొత్తం అయితే మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ అయితే అంతా మెదిగిపోయింది. ఇంకా కూడా సాఫ్ట్గా కావాలి అని అంటే మీరు ఇంకా కొంచెం దంచుకోండి. మిక్సీలో వేసేదానికంటే రోటిలో దంచితేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో ఒలిచి పెట్టుకున్న యాలక్కాయ మొత్తం దీనిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. నేను దీనిలో కొంచెం కూడా వాటర్ అనేది కూడా ఎక్కడ యాడ్ చేయలేదు. అందువల్ల ఇది ఒక 10 రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఒకసారి అయితే మీకు తగినంత సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. మొత్తం అంతా బాగా మెదిగిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు తిరగమాత పెట్టుకుందామండి. తిరగమాత కోసం ఒక బాండెల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని అవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు దీనిలో 1 రెమ్మ కరివేపాకు, 1 చిటికెడు ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువ అయితే కంపల్సరీ అండి. ఇంగువ వేయకపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంగువ వేస్తే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. దింపబోయే ముందే ఇంగువ వేసుకోండి. ఇప్పుడు ఈ పోపునంతా ఇందాక మనం దంచి పెట్టుకున్న యాలక్కాయ దానిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే యాలక్కాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.